నమస్తే టాప్ 9 న్యూస్ కి స్వాగతం. ఈ నెల 29న దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, దీక్ష దివస్ ఇన్ఛార్జ్ క్యామో మల్లేష్, మాజీ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ మళ్లీ దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని ముద్ర వేసిన మహానాయకులు కేసీఆర్. నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను మరొకసారి యాద్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నవంబర్ 29న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు ఆ రోజు నాటి ఫోటోలు ఏమున్నా కూడా ఆ రోజు ఎట్లాగో ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకునే విధంగా ఏ విధంగా ఉద్యమంలో మనం పనిచేస్తాం, ఏ విధంగా ఇన్వాల్వ్ అయినాం, ఒక్కరితో బయటేంటంటే కేసీఆర్ గారు లక్షలాది మందిని ఎట్లా ముందుకు తీసుకుపోయిండు, ఎట్లా తెలంగాణ సాధించినామనే విధంగా మన ఫోటోలన్నీ మీ దగ్గర పాతవి ఉంటాయి, మీడియా దగ్గర ఉంటాయి, మా దగ్గర ఉన్నా కూడా మీ వ్యక్తిగత ఉన్నాయి కూడా. నిజంగా అవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఆ దినం తర్వాత తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు ఎట్లా డెవలప్ చేసిరు, డెవలప్ అయిన తెలంగాణను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళా ఏ విధంగా నష్టం చేస్తుంది, ఇవన్నీ విషయాలు మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది, ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా నేను పేరు పేరున కోరుతున్నది, గ్రామాల్లో ఉన్న నాయకత్వం చాలా పకడ్బందీగా ఉంది. నింపాల్సిన అవసరం ఉంటుంది. మన గవర్నమెంట్ లో ఉన్నట్టు కొట్లాడినట్టు కానీ ఇప్పుడు నష్టపోతున్నారు ఎవరు, సామాన్య జనాలు నష్టపోతున్నారు. నష్టపోతున్నారు ఎవరు, వేదిక మీద ఉన్నది కాదు, ఊర్లో ఉన్న కార్యకర్తలు నష్టపోతున్నారు. ఊర్లో ఉన్న కార్యకర్త బాధ ఎవరు లేదు, అవమానాల బాధ అవుతున్నాడు, కేసులు అవుతున్నాయి. వాట్సాప్ దగ్గర తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు. వాళ్ళ కొరకు మీరు ఎంతమంది, మనం ఎంతమంది పోయి కూర్చుంటాం స్టేషన్ లా. కాకోలం ఆలోచన చేయాలి మనం తప్ప. మనం ఇంకా ఫోటోలు, ప్రోటోకాల్, నో ప్రోటోకాల్. ఇది పార్టీ మీటింగ్ వేదిక మీద ఉందో కాదు, కింద ఉన్నట్టు కూడా చాలా హక్కు ఉంటారు. ఎందుకంటే కష్టపడి మోస్తేనే మనం ఇంటికి వచ్చినాం. అందుకే మనస్పర్ధలు పెట్టుకోవద్దు, చాలా ఫ్రాడ్ మైండ్ ఉండాలి. మనం ఇలా ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చింది, దాన్ని మనం ఎట్లా ఇంకా మోటివేట్ చేయాలని ఆలోచన ఉండాలి. ఇలా మనం మాట్లాడతాం, అది ఆటోమేటిక్గా రేపు సోషల్ మీడియావా, టీవీలవా, పేపర్లవా, అది చాలా లాంగ్ మెసేజ్ అయిపోతుంది. వేదిక మీద ఉన్నోళ్ళు మీకు ఎవరికి వ్యక్తిగతంగా ఎవరు కూడా వాల్యూ తగ్గియాలని ఎవరు అనుకోరు. పార్టీ మీకు అవకాశం ఇచ్చింది, మీరు ఇంకా ఎదగాలనే పార్టీ ఆలోచన చేస్తారు తప్ప ఇండివిజువల్గా ఎన్నడూ పార్టీ ఇబ్బంది పెట్టదు. అర్థం చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా 29 తారీఖు నాడు జరిగే మీటింగు దీక్షా దివస్ సంబంధించి గ్రామాల్లో చర్చ జరగాలి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, కేసీఆర్ లాంటి నాయకుడే లేకపోతే, దీక్షా దివస్ రోజు దీక్షకు కూర్చోకపోతే ఇలా తెలంగాణ వచ్చేదా, తెలంగాణలో మనం 10 ఏళ్ళ అధికారంలో ఉండేటోళ్ళం. అధికారం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం 10 ఏళ్ల కాలంలో దేశంలో నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఎట్లా పోయింది. ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి, నా ప్రాణం పోయినా సరే తెలంగాణ సాధించింది కాబట్టి, కసి మీద ఉన్నాడు కాబట్టి 10 ఏళ్ళు కూడా మనం పని అనేది తప్ప వేరే